హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి డే 2 పెళ్లి సందడి ఊర్లో. డే 1 షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, షార్ట్ అండ్ స్వీట్గా. ఇది డే 2, ఇది కొంచెం లాంగ్ వీడియో అనమాట. ఈ డే 2 పెళ్లి కొడుకుని చేసిన తర్వాత వీరుడి సంబరం అయితే చేశారు. నేను వెళ్ళేటప్పటికి బావి దగ్గర పూజ అయితే అయిపోయింది. మిస్ అయ్యాను, ఎందుకంటే నా బాబు లేగలేదు లేపి అందుకని లేగడం లేట్ అయ్యి వెళ్ళడం. ఇది ఎర్లీ మార్నింగ్ 6:30, 7కి అట్లా స్టార్ట్ చేస్తారంట. నేను వెళ్ళేటప్పటికి 8:30, 9 అట్లా అయిపోయింది. బావి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయి ఇంక ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. ఊరేగింపు ఇంకా ఊరు మొత్తం ఆ చుట్టుపక్కల అంతా తిరిగిన తర్వాత ఇంటి దగ్గర అయితే పూజ అయితే మేము ఇలా ఇంటి దగ్గర కూడా చేస్తారంట. ఇది వచ్చేసి వీరుడి సంబరం అంటారండి. పెళ్ళికి ముందు వన్ డే 2 డేస్ ముందు అయితే 2 డేస్ ముందు పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇట్లా వీరుడి సంబరం చేస్తారంట. ఈ వీరుడి సంబరం ఎందుకు చేస్తారంటే, ఎవరైతే పిల్లలు చిన్నప్పుడు పోతారో వాళ్ళు వీరుళ్ళు అవుతారంట. అలా అయినప్పుడు ఇలా పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఫంక్షన్లు కానీ అలా అయినప్పుడు ఇలా వీరుడి సంబరం చేసుకుంటే చాలా మంచిదని చెప్పి ఇట్లా చేస్తారంట. నాకు పెద్దగా ఐడియా లేదు, నేను ఫస్ట్ టైమే చూడడం. పంతులు గారిని అడిగితే చెప్పారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఖడ్గాల చవిత ఊరేగింపు అయితే స్టార్ట్ చేశారు. ఇలా చదవాలంట ఆయనకి, ఇలా చదివి ఊరేగింపు ఇట్లా తీసుకెళ్తేనే ఇష్టం అంట. ఇంకా పెళ్లి కొడుకు చేత సాంబ్రాణి పొగ అయితే వేపిస్తున్నారు. ఇంకో పక్కన అక్క బావగారి చేతుల్లో అయితే పూజకి కావాల్సిన ఐటమ్స్, దేవుడి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ పట్టుకొని ఇలా దుప్పటి పట్టుకొని మధ్యలో ఒక కర్ర పెట్టారు, ఇట్లా తీసుకొని వెళ్తారంట. ఈ ప్రాసెస్ అంతా అయితే నేను చూడడం ఫస్ట్ టైము, నాకు భలే అనిపించింది. వీళ్ళైతే ఖడ్గాలు ఎంత బాగా చదువుతున్నారండి, చిన్న లేదు పెద్ద లేదు, ఎంత స్పష్టంగా చదువుతున్నారో. వినడానికైతే చాలా బాగుంది. ఇది వీరుడి ఖడ్గాలు అంటండి, ఇలా చదివితేనే ఆయనకి ఇష్టం అంట. ఇది వచ్చేసి ఇంకా అక్కడే ఊరేగింపు కాసేపు చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ అన్నదమ్ముల్లో అత్తయ్య అంటే మన మావయ్య గారు అన్నదమ్ముల్లో ఒక మనవడిది పెళ్ళి అనమాట. ఇంకా మా రిలేటివ్స్లో, మా అక్కల వారి రిలేటివ్స్లో ఇది అనమాట. ఇలా ఫస్ట్ టైం అనమాట. నాకు కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఇదంతా చూడడము. నేను మా అమ్మ సైడ్ కానీ అత్తయ్య పెళ్ళయి 9 years అవుతుంది, అత్తయ్య వాళ్ళ సైడ్ కానీ ఎప్పుడూ ఇట్లా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా బావగారు పట్టుబట్టి మనం అందరం తెలుసుకోవాలి, పెద్దవాళ్ళ రిలేషన్షిప్ అంతా అయిపోయింది, ఇంకా మన చిన్నపిల్లల తరం అయితే స్టార్ట్ అవుతుంది, అందరం తెలుసుకోవాలని చెప్పి ఇంకా పిల్లలకు కూడా హాలిడేస్ ఇవ్వడము. మేము కూడా పెళ్ళికి ఒక 2 days ముందే వచ్చామన్నమాట. ముందు రావడం మంచి పని అయిందండి. ఈ ప్రాసెస్ ఇదంతా ఉంటుందని చూడడం జరిగింది, ఇట్లా ఉంటుందని చెప్పి. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తుంటే దారిలో టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇంకా వాళ్ళైతే ఇంకా అలాగే పట్టుకొని ఉంచున్నారు. బయట అయితే టెంపుల్ దగ్గర వచ్చినప్పుడు ఇలా అయితే డాన్స్ అయితే చేశారు. వాళ్ళైతే చింద అంటారండి, మనం అయితే డాన్స్ అంటాము. ఆ మేళానికి తగ్గట్టు వాళ్ళైతే చిందేస్తున్నారు, కట్గాలు చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళాము. కొంతమంది బయట ఉన్నారు, కొంతమంది అయితే దర్శనానికి అయితే వెళ్ళాము. ఇది అమ్మవారి గుడి అంటండి. ఇంకా లోపలికి వెళ్ళి కొబ్బరికాయలు అవి కొట్టేసి అమ్మవారికి హారతి అయితే ఇచ్చేశారు ఈ అక్క బావగారు. ఇంకా ఇవి ఇచ్చేసిన తర్వాత ఈ హారతి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించాలన్నమాట. దారిలో 2-3 టెంపుల్స్ అయితే ఉన్నాయి. అలా టెంపుల్ దగ్గర కనిపించినప్పుడల్లా, ఆ గుడి దగ్గర కనిపించినప్పుడల్లా కొబ్బరికాయలు, పళ్ళు అవన్నీ ఇచ్చేసి హారతి వాళ్ళకి చూపించాలన్నమాట. గుళ్ళు కూడా చాలా బాగున్నాయండి. వీళ్ళు పుణ్యమా అంట. గుళ్ళు కూడా అక్కడక్కడ చూసాను. ఇది పెడన కప్పల దొడ్డి అండి. ఆ పెడన్లోనే ఇదొక ఏరియా అనమాట, కప్పల దొడ్డి అని చెప్పి ఈ బావగారు వాళ్ళది. ఇంకా ఇక్కడైతే మేము వాళ్ళ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంతసేపు అయితే ఇక్కడ కొంతసేపు వీళ్ళు చిందైతే వేశారు. వీళ్ళందరూ ఊర్లో ఏదైనా చిన్న ఫంక్షన్ కానీ పెళ్ళి కానీ ఏదైనా ఉంది అంటే చుట్టుపక్కల వాళ్ళు, రిలేటివ్స్ అందరూ వచ్చి భలే ఎంజాయ్ చేస్తారు, బాగా అనిపిస్తుంది, హెల్ప్ కూడా చేస్తారు. అలాగే ఈ బాబు అయితే ఖడ్గాలు చాలా బాగా చదివాడండి. అసలు విన్న కొద్దీ వింటూనే ఉండాలనిపించింది, అంత బాగా చదివాడు అనమాట. ఈ బాబానే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆ ఊర్లో ఇలా ఖడ్గాలు చాలా బాగా చదువుతారండి. మనకైతే అసలు అది పలకడం కూడా రాదు. మేమైతే హైదరాబాద్లోనే ఉంటాం కదండి. ఇది వచ్చేసి పెడన్లో. ఈ పెడన్ అంటే పల్లెటూరు ఏం కాదు, ఇప్పుడు ఇది కూడా మంచిగా డెవలప్ అయింది. ఇది కప్పల దొడ్డ అనమాట. ఇక్కడైతే ఖడ్గాలు అయితే చదువుతున్నారు. ఇంకా బావగారు అక్క ఇలా ప్లేట్లో ఇంకా శివుడిది ఇంకా ఏవో చిన్న విగ్రహాలు అవన్నీ ఉన్నాయి, ఇలా పట్టుకున్నారనమాట పెళ్ళి కొడుకు. ఇంకా వాళ్ళు అలా ఇంకా మొత్తం ఆ ఏరియా మొత్తం చూసుకుంటూ మధ్యలో గుళ్ళకి వెళ్తూ, ఇది రాముల వారి గుడి అండి. చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. కొత్తగా కట్టారంట గుడి అయితే. అసలు ఎంత బాగుందంటే, ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. ప్రస్తుతానికైతే ఇట్లా కట్టారనమాట, వైట్ పెయింట్స్ అయ్యేసి.
ఎంట్రన్స్లో వినాయకుడు. ఇంకా తర్వాత మేమందరం మళ్ళీ దర్శనం చేసుకుందామని కొంతమంది బయట ఉన్నారు, కొంతమంది లోపలికి వెళ్ళారు. ఇంకా నేను అయితే లోపలికి అయితే వెళ్ళాను. ధ్వజస్తంభం కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా టెంపుల్ లోపలికి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయామంటే ఒక్కొక్కళ్ళు. ఇంకా నేను కూడా దర్శనం అయితే చేసుకుని ఇక్కడైతే ఆంజనేయ స్వామి రామాలయం అండి. ఇది వచ్చేసి రాముల వారి గుడి, చాలా బాగుంది, కొత్తగా కట్టారంట, సూపర్గా ఉంది లోపల. కాకపోతే కొంచెము దేవుడి దగ్గర లైటింగ్ తక్కువ ఉందండి, మరి లైట్ వేయలేదు ఏంటో అర్థం కాలేదు. మనం చూస్తే కనిపిస్తుంది కానీ ఇలా వీడియో తీస్తుంటే దేవుడు అంత క్లారిటీగా కనిపించట్లేదు. అక్కడికి కొంచెం జూమ్ చేసి అట్లా తీసాను కానీ అంత బాగా కనిపించలేదు. స్వామివారికి అయితే హారతి ఇచ్చారండి. ఇక్కడ హారతి ఇచ్చేసిన తర్వాత బయట కూడా హారతి ఊరేగింపులో ఉన్న వాళ్ళకి కూడా చూపించారనమాట. ఏపీలో అయితే ఎండలు మామూలుగా లేవండి, బేభత్సంగా ఉన్నాయి. ఈ ఎండలో కూడా అసలు వీళ్ళు ఎంత హుషారుగా జోష్గా ఆడుతూ ఖడ్గాలు చదువుతూ ఉన్నారో. ఇంకా హారతి వాళ్ళకైతే చూపించేశారనమాట. ఏం ఎండలండి బాబు, ఏపీలో ఈ ఎండలకు చచ్చిపోతున్నాం అసలు ఉండలేక. అయినా సరే వాళ్ళు ఆ ఎండను కూడా లెక్క చేయకుండా అంత బాగా ఇది చేస్తున్నారు. ఇంకా తర్వాత చూసారా నా ఫేస్ జిడ్డు గారిపోతే ఎట్లా ఉందో ఎండ వేడికి. ఇంకా తర్వాత కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇంకో టెంపుల్ వచ్చిందనమాట. ఇది కూడా అమ్మవారి టెంపుల్ ఏదో అనంట, నాకు క్లారిటీగా తెలియదు అమ్మవారి గుడి ఏంటో. ఇక్కడ ఆగామండి, ఇక్కడ కొంచెం చల్లగా ఉంది, కొద్దిసేపు అయితే బ్రేక్ తీసుకున్నారు. ఇక్కడ కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. ఈ గుళ్ళు చిన్న గుళ్ళు అయిన పైడం తల్లి అండి, సారీ ఏ కూడా తెలియదు అన్నాను, పైడం తల్లి గుడి అంట. మా ఇంటి దగ్గర ఒకటి ఉంది పెద్ద గుడి, ఇది చిన్న గుడి పైడం తల్లి కప్పలదొడ్లో. మా ఊరి గ్రామ దేవత పైడం తల్లి. ఇక్కడ కూడా అమ్మవారికి పూజ పసుపు కుంకుమ అన్నీ వేసి హారతి అయితే ఇచ్చారనమాట. ఇదిగోండి చూసేయండి మా ఊరి పైడం తల్లిని. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఎండలో తిరిగి అలసిపోయారని చెప్పి బటర్ మిల్క్ అయితే ఇచ్చారు. ఆ ఎండ వేడికి తట్టుకోలేక నేనైతే వచ్చేసాను. ఇంటి దగ్గర వచ్చేసి పూజ పనులు అయితే జరుగుతున్నాయి. నాగవల్లి పూజకి ఈవినింగ్ పూజకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు కూర్చోవలసిన బుట్టలో పసుపు కుంకుమ అయితే రాస్తున్నారు, ప్రధానం బుట్టకు కూడా. ఆ బుట్టలో సాయంత్రం ప్రధానానికి ఆకు ఒక్క కావాల్సినవన్నీ తీసుకెళ్తారనమాట. మాకు కంపల్సరీగా పెళ్లి కూతుర్ని బుట్టలో చేస్తే పెళ్లి కొడుకు వాళ్ళే చేసుకుంటున్నారు కాబట్టి నాగవల్లి పూజ కంపల్సరీగా ఉంటుంది ఇంటి దగ్గర. అదే పెళ్లి కూతురు వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ఇంటికాడ ఉంటుంది అనమాట. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పెళ్లి బుట్ట కూడా వాళ్ళే ఇస్తారు. పెళ్లి కూతురు ఆ బుట్టలో కూర్చుంటే నాగవల్లి పూజ అయితే చేస్తుంది. ఇది వచ్చేసి మా హస్బెండ్ కవర్ చేశారు. ఆ ఎండ వేడికి నేను తట్టుకోలేక ఇంటి దగ్గరికి వచ్చేస్తే ఇంటి దగ్గర నేను ఆ బిట్స్ అయితే కవర్ చేశాను అనమాట. ఇది వచ్చేసి మిడిల్లో మా హస్బెండ్ బాబుని తీసుకొని వచ్చిన తర్వాత బాబుని నాకు అప్ చెప్పేసి తను జాయిన్ అయ్యారనమాట. తనైతే ఇంకా అక్కడక్కడ ఈ బిట్స్ అయితే తీసి నాకు ఇచ్చారనమాట. మొత్తానికి ఇద్దరం కలిసి అలాగోలా అక్కడక్కడ కవర్ చేసాము కొద్దో గొప్ప. ఇంకా మన పల్లెటూరు వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి, మా ఎక్కల వారి పెళ్లి సందడి ఎలా ఉందో చూసి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈయన పెద్ద బావగారు అక్క, అంటే పెళ్ళికొడుకు పెద్దమ్మ పెద్దనాన్న అనమాట. ఆ వేడికి తట్టుకోలేక ఆ సెగకి పెళ్ళికొడుకు ఆవులు వచ్చేస్తున్నాయని పక్కన నుంచి ఇంకా తీసుకున్నారు. ఈ పెళ్ళి అయితే నాకు మంచి మెమరబుల్ అండి. నాకు కూడా మా ఇంట్లో ఇలా సాంప్రదాయాలు ఉంటాయని తెలిసి మా పిల్లలు పెళ్లి టైం కానీ ఫంక్షన్ టైం కానీ ఇలా చేసుకోవడానికి ఒక ఐడియా వచ్చింది. మా బావగారు అడుగుతున్నారు ఎప్పుడు వచ్చావురా అని, బాబుని తీసుకొచ్చావా అని మా హస్బెండ్ అయితే అడుగుతున్నారు. ఇంకైతే నాకు కూడా గుర్తుంటుంది, ఈ ఆచారాలు పద్ధతులు నాకు కూడా తెలుస్తాయి అన్నమాట. మేము కూడా మా పిల్లల టైంకి వచ్చేటప్పటికి తెలుసుకోవడానికి ఒక ఐడియా ఉంటుంది. ఈ పెళ్ళికి రావడం నాకు కూడా ఒక మంచి మెమరీ అన్నమాట. అక్క బావగారు కూడా చాలా బాగా పలకరించారు. కలిసింది ఫస్ట్ టైం అయినా, అంటే ఫస్ట్ టైం అంటే ఫంక్షన్లో కలుస్తాం కానీ అంత డీప్ పరిచయాలు ఎక్కువ లేవన్నమాట. ఈ పెళ్లి పుణ్యమా అంటే ఇంకా అందరూ బాగా పరిచయం అయ్యారు. అక్క బావగారు కూడా అసలు చాలా బాగా మాట్లాడి మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ రిసీవింగ్కి అసలు నేను ఫిదా అయిపోయాను అనమాట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా సూపర్ అనమాట, చాలా బాగా మాట్లాడారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు బాగా నచ్చింది ఫస్ట్ టైం కలిసినా కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి కొంతమంది ఇంకా కుర్రోళ్ళు అందరూ కాసేపు డ్యాన్స్ వేశారనమాట. ఇది ఒక దగ్గర పెళ్లి కూతురు ఇంటి దగ్గర అనుకుంటాను, మేబీ నాకు తెలిసి పెళ్లి కూతురు ఇల్లు కూడా పక్కనే అనమాట. పందిరేది వేసి ఉంది కాబట్టి పెళ్లి కూతురు ఇంటి దగ్గర అనుకుంటున్నాను. నేనైతే వెళ్ళలేదు. ఈ వీడియో క్లిప్ వచ్చి నా హస్బెండ్ అయితే తీసి పంపించారు. ఇంకా వీడియో మేమిద్దరమే తీయడం కాబట్టి వీడియోలో ఎక్కువ మేము ఉండము, వీడియో షూట్ చేసుకునేది మేమే కాబట్టి.
మన వీడియోలు కనుక మీకు ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ వీరుడి సంబరం కోసం మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్. అబ్బా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా, లైక్ చేయండి కొంచెం. తర్వాత వచ్చేసి ఇంకా దారిలోనే ఉన్నారనమాట. అమ్మో ఈ ఎండ వేడికి నిజంగా ఇలా ఓపికకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చండి. నడవడమే కాదు, డ్యాన్స్ వేయడమే కాదు, ఓపికగా తిరిగారండి. నిజంగా వీళ్ళు ఓపికకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఆ సమ్మర్లో కూడా అసలు ఎక్కడ జోష్ తగ్గకుండా అంత చింపేశారనమాట వీళ్ళందరూ. ఇంకా తర్వాత ఇదైతే ఇంటి దగ్గరకు వచ్చేసిన తర్వాత దగ్గరలోకి వచ్చేసిన తర్వాత నేను తీసుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు, యువతలకి వచ్చేసామని చెప్పి. ఇంకోండి మా హస్బెండ్ అయితే బ్యాక్ సైడ్ అక్కడ ఉన్నారు. ఇంకా పిల్లలందరూ హుషారుగా ఇంకా ఉంటే కొంచెము 12 అయ్యే వరకు ఊరేగింపు సాగాలని చెప్పి చిన్నగా ఇంటి దగ్గరికి వచ్చేసరికి చిన్నగా రావడం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా అయితే ఖడ్గాలు అయి చదువుతున్నారు, పందిట్లో మేళం అయితే వాయించారు. ఇలా చూస్తూనే వీడియో తీస్తూనే ఉన్నాను. మా చుట్టాల్లోనే ఒక అక్కకి స్వామి వచ్చేసారనమాట. ఈ వీరుడి సంబరానికి ఏమంటారు, ఏదో చెప్తున్నారు అలసాంబవే అని. అలసాంబవే కాదు, ఏదో చెప్పారండి, నాకు ఐడియా లేదు గప్పుకున్న. అలా అమ్మవారు వచ్చిన తర్వాత అట్లా అయితే అంటున్నారు. ఇందులో ఏమన్నా తప్పుగా మాట్లాడితే ఏమనుకోవద్దు. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి డీటెయిలింగ్గా సరిగ్గా ఏం తెలీదు. నేను ఇదే ఫస్ట్ టైం తెలుసుకోవడం. తప్పులు ఏమైనా చెప్పుంటే సారీ, ఏమనుకోవద్దు. వీడియో అయితే మర్చిపోకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఇంటి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గరే ఇంకా శాంతించిన తర్వాత అక్కని గుడి దగ్గర అయితే కూర్చోబెట్టారు. ఇక్కడ ఎదురు బదురు 2 గుళ్ళు ఉన్నాయి అన్నమాట. ఒకటి శివాలయము, ఇంకోటి అమ్మవారి గుడి ఏదో గుడి ఉంది. ఇక్కడైతే సాయంత్రము మధ్యాహ్నము భోజనాలకైతే ఏర్పాటు అయితే చేశారు. 5 రోజుల పెళ్ళిలాగా బ్రహ్మాండంగా చేశారండి. ఇలా పెళ్ళి నాకైతే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఓపెన్ ప్లేస్, సెట్టింగ్ ఎరగదీసేశారు. భోజనాలకు వేరే, పెళ్ళికి వేరే. నాకు చాలా బాగా నచ్చింది ఈ పెళ్ళి అయితే, నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. చక్క వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఓపెన్ ప్లేస్ రావడం, వంటలకి వేరే, భోజనాలకి వేరే, పెళ్ళికి వేరే, చక్కగా ఎక్కడికక్కడ టెంట్లు వేసి పెట్టారు. ఎక్కడ జనాలకి ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. ఇంట్లో కూడా ఇల్లంతా రీమోడల్ చేశారంట. వీళ్ళ థాట్ నాకు బాగా నచ్చింది. మొత్తము కింద నుంచి పైదాకా 3 ఫ్లోర్లలో చక్కగా పూజలు అయితే చేశారు. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి పిల్లలందరి చేత చింది అయితే వేపిస్తున్నారు. ఆడపిల్లలని లేదు మగపిల్లలని, చిన్నపిల్లల చేత. వాళ్ళకు కూడా తెలియని, మా వాడికి అసలు ఇలాంటివన్నీ ఏం తెలియదు, కొత్త అనమాట. ఇంకా మా వాడిని కూడా ఏమంటే ఏదో అట్లా వేస్తున్నాడు. మొహం ఇంకా చూస్తున్నాడు ఎర్రమొహం వేసుకొని. చేయడమే రావట్లేదు అన్నమాట. ఇల్లు గురించి చెప్తా అయిపోయాను కదండి. కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్లో నాగవల్లి పూజ అయితే చేశారు, పెళ్ళికి సంబంధించింది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఈ వీరుడి సంబరం చేశారు. పైన వచ్చేసి సత్యనారాయణ పూజ అయితే చేశారు. నాకు భలే అనిపించింది, బాగా ప్లాన్ చేసుకున్నారు మ్యారేజ్ అంతా కూడా. ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా నాకు బాగా నచ్చింది. అంతేకాదండి, ఈ పెళ్ళికొడుకు వాళ్ళు కలంకారీ ఫ్యాబ్రిక్ బిజినెస్ అనమాట. బావగారు వచ్చేసి రోల్ గోల్డ్ ఐటమ్ డిజైన్ చేసి షాపులకి అయితే వేస్తారంట. వీళ్ళ బిజినెస్ ఐడియా కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా మేమందరం వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూస్తున్నాము. స్టూల్ అది ఎక్కి కనిపించట్లేదని చెప్పి పుట్టోళ్ళం కదా మేము స్టూల్స్ వేసుకొని ఎక్కి మరీ చూస్తున్నాం. ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ కాళ్ళు కడగడానికి వారలాగా అయితే పోసారు. మళ్ళీ వాళ్ళకి బొట్లు అవి పెట్టి పసుపు బొట్టు అవన్నీ ఇచ్చేసిన తర్వాత కర్పూరము, హారతి అవన్నీ చూపించారు. ఇక్కడ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఖడ్గాలు అది చదివిన తర్వాత ఇంకా లోపలికి అయితే పూజ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా పైకి వెళ్తారు. ఇక్కడ ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో ఆ ఇంటి ఆడబడుచులు, ఇంకా వాళ్ళు వచ్చేసి బొట్లు అవన్నీ పెట్టి పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చారనమాట. లేడీస్కి, జెంట్స్కి అయితే బొట్లు అయితే పెట్టారు. కొబ్బరికాయ, అగరబత్తులు అవన్నీ చూపించి లోపలికైతే ఆహ్వానించారు వాళ్ళనైతే. ఈ ప్రాసెసే కొంచెం టైం పట్టింది, అందరికీ బొట్లు అవి పెట్టి చేయాలి కదా, అందుకని చెప్పి. ఇంకా నిజంగా మనం ఇవి తెలుసుకోవాలని విషయాలండి. సిటీల్లో పెళ్ళి చేస్తాం, అంతా ఈవెంట్కి వాటికి ఇచ్చేసి చేసుకుంటున్నాం. కానీ నిజంగా మనము ఇదివరకు పెద్దవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళండి పెళ్ళి ప్రాసెస్ అంతా. వీళ్ళని చూస్తే నాకు భలే హ్యాపీగా అనిపించింది. అన్నీ మంచిగా పద్ధతిగా చాలా బాగా చేశారండి. ఇలాంటి విషయాలు మనం కూడా తెలుసుకోవాలి ఎంతకైనా సరే. మీకెవరికైనా ఇలాంటి ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం తెలుసుకోవాలి.
తెలుసుకోవడము. నాకైతే చాలా తెలుసుకున్నాను, చాలా నేర్చుకున్నాను, చాలామంది రిలేటివ్స్ని పరిచయం చేసుకున్నాను. అప్పుడప్పుడు ఇలా మన పల్లెటూరు పట్టుకొమ్మలకి వెళ్తేనే కదా బంధుత్వం అనేది తెలుస్తుంది. అలాగా నాకు కూడా మంచిగా అనిపించింది. ఇంకా మేమందరం అక్కడ కూర్చొని అయితే చూస్తున్నాము. ఇంకా వీళ్ళకైతే హారతి అయితే ఇస్తున్నారనమాట. హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా లోపలికి అయితే తీసుకెళ్తారు. ఇంకా పంతులు గారు దగ్గరుండి పూజ అయితే చేస్తున్నారు. వీళ్ళ పంతులు గారు కూడా చాలా బాగా చెప్పారండి, అన్ని వివరంగా దగ్గరుండి బాగా చేయించారు. ఇంక ఇక్కడ వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికైతే ఇంకోటి హారతి అద్దేసి లోపలికైతే తీసుకెళ్తున్నారు. ఇంకా ఇక్కడ కాసేపు గట్టిగా మేళం వాయించేసి ఇంకా ఊరేగింపు అయిపోయిందని చెప్పి గట్టిగా వాయించి ఇంకా వీళ్ళైతే పైకి వెళ్ళి పూజ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అక్క బావ అయితే పూజ చేశారు. పెళ్లి కొడుకు అయితే పక్కన కూర్చున్నాడు. స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందేమనుకోవద్దు. ఇంకా పెళ్లి సందడి హడావిడి ఇంకా తిరిగి వచ్చిన వాళ్ళందరూ అలసిపోయారు పాపం. ఇక్కడ వచ్చేసి పూజ ప్రాసెస్ అంతా ఇలా అయితే సెట్ చేశారనమాట. ఆ ఖడ్గము ఇంకా ఏవేవో దేవుళ్ళు, వక్కలు, తమలపాకులు, ఖర్జూరాలు అవన్నీ పెట్టారు. ఇంకా అవేంటో పూర్తిగా నాకు డీటెయిలింగ్గా తెలీదు ఏం పెట్టారో. హడావిడిలో ఇంకా మనం డిస్టర్బ్ చేయకూడదు కదా, అడగకూడదని నేను ఎక్కువ అడగలేదు. ఇంకొచ్చేసి అక్క బావ పీటల మీద అయితే కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా పెళ్లి కూతురికి ఇవ్వాల్సిన ప్రధానానికి చీర, గాజులు అవన్నీ కూడా అక్కడ రెడీ చేసి పెట్టారు, బంగారం అది. ఇది వచ్చేసి పేరెంటాలకి అయితే రెడీ చేస్తున్నారు. ఈ బుడదేమో బాల పేరెంటాలు. మాకు ఏ పల్లెటూరులో ఏ ఫంక్షన్ అయినా పూజ అయినా సరే కంపల్సరీగా ఇలా పేరెంటాలకి అయితే పెడతారండి. 9 మంది, 11 మంది, 15 మంది ఇలా పెట్టుకుంటాము. ఇక్కడైతే పేరెంటాలకి రెడీ చేస్తున్నారు. పైన అయితే పూజ అయితే అయిపోయింది, హారతి అయితే ఇచ్చేశారు. ఇంకా వీళ్ళని కూడా పీటల మీద లేపాలి కాబట్టి ఆడబడుచులు హారతి ఇచ్చేసి వీళ్ళనైతే పీటల మీద నుంచి లేపుతున్నారు. ఆ తర్వాత పేరెంటాలకి అయితే పెడతారనమాట. ఇంకా ఇది కూడా ఒక ప్రాసెసే, కొంతమందికి అయితే తెలియదు. ఇంకా తర్వాత పేరెంటాలను అయితే కూర్చోబెట్టేసి ఇంకా వాళ్ళకి పసుబొట్లు అవన్నీ ఇచ్చేసిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు. ముందు పేరెంటాలకి పెట్టిన తర్వాతే బయట బంతి అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇక్కడికి వచ్చేసి పేరెంటాలకు పెట్టే ప్రాసెస్ అయితే నడుస్తుంది. వీళ్ళందరికి పసుబొట్లు ఇచ్చేసిన తర్వాత తాంబూలము, ప్రసాదము పెడతారనమాట. ఆ తర్వాత భోజనం అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి అందరికీ బ్లౌజ్ పీసులు, పసుపు, కుంకుమ, తాంబూలం. అక్క వాళ్ళైతే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. అవి లాస్ట్లో ఇచ్చారనమాట, తీయడం కుదరలేదు. రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగుంది. వీళ్ళ రిటర్న్ గిఫ్ట్స్ ఐడియా కూడా నాకు బాగా నచ్చింది. లేడీస్కి యూస్ఫుల్గా అది పసుపు, కుంకుమ, డ్రై ఫ్రూట్స్ బాక్స్లా ఇచ్చారనమాట. అది షూట్ చేయడం అవ్వలేదు. ఇంకా తర్వాత వాళ్ళ కాలు మొక్కేసి ప్రసాదం అది ఇచ్చేసిన తర్వాత అక్షంతలు వేయించుకున్న తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకుని కూడా ఆశీర్వదిస్తున్నారనమాట. పెళ్లి కొడుకు కూడా అక్కడే కూర్చొని భోజనం చేయాలి. ఇంకా అదిగోండి రిటర్న్ గిఫ్ట్స్ అయితే అక్కిస్తున్నారు. క్లారిటీగా చూపించడం అయితే అవ్వలేదు. గిఫ్ట్ అయితే చాలా బాగుంది, నేనైతే చూశాను. తర్వాత మాకు కంపల్సరిగా ఈ పేరెంటాల్లో అరిసెలు, సున్నుండలు పక్కా వేస్తారు. ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత భోజనాలన్నీ పసుపు కొట్టారండి. ఈ పసుపు పెళ్లి కూతురు ప్రధానానికి అయితే తీసుకెళ్ళాలి. వాళ్ళ ఇంటి ఆడపిల్లలు ఎవరైతే 5 ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి ఒళ్ళో తాంబూలం పెట్టేసి పసుపు కొట్టించారనమాట. అది ఒళ్ళోనే ఉంచుకొని పసుపు కొట్టాలి, కొంగులోనే. ఇంకా పసుపు కొమ్మలు అయితే 5 టైమ్స్ అట్లా వేసి 3 పిడికిళ్ళు 5 పిడికిళ్ళు అట్లా వేసి పసుపు అయితే కొట్టి ఈ పసుపే ప్రధానానికి తీసుకెళ్ళాలి పెళ్లి కూతురు దగ్గర. ఆ ప్రధానం దగ్గర నేను వెళ్ళలేదు, తీయలేదు. ప్రధానానికి కూడా పాపకి చీర, గాజులు, పసుపు, కుంకుమ, బొట్టు ఇంకా ఏవో ప్రాసెస్ ఉంటే తీసుకెళ్తారు. ఒక 2 hours పూజ ఉంటుంది ప్రధానంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాగవల్లి పూజ బుట్టలో కూర్చోబెట్టి చేస్తారు. పెళ్లి సందడి తర్వాత వీడియోలు